ఎస్ఎస్ఎంబి 29 నుండి ఒక అప్డేట్ వచ్చింది. సో తమిళనాడు చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. మహేష్ బాబు నటిస్తున్న రాజమౌళి మూవీ, ఇందులో స్టంట్ డబుల్ అంటే డూప్ లేకుండా మహేష్ బాబు స్టంట్లు చేయబోతున్నాడు. హీరో ఇంట్రడక్షన్ నుంచి వెళ్ళి క్లైమాక్స్ వరకు ఎన్నో ఫైట్ సీన్స్ ఉండొచ్చు, చేజింగ్ సీన్స్ ఉండొచ్చు. ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇలాంటి వరల్డ్ క్లాస్ మూవీలో డూప్ లేకుండా అంటే మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు రిస్క్ తీసుకుంటున్నట్టే. ఈవెన్ బాహుబలి లాంటి మూవీలో అండ్ మగధీర, RRR మూవీలో కూడా స్టంట్ డబుల్ ఉన్నారు. మహేష్ బాబు మాత్రం ఇందులో డూప్ లేడని తెలుస్తుంది. సో ఈ విషయం తెలుసుకున్నాక చాలామంది మీమర్స్ ఎవరైతే మహేష్ బాబుని ట్రోల్ చేశారో, రాజమౌళితో మూవీ అనౌన్స్మెంట్ చేయగానే నేను వెళ్ళిపోతా భయ్యా, ఈ మూవీ నా వల్ల కాదని చెప్పి మహేష్ బాబు పారిపోయినట్టు కొన్ని మీమర్స్ అండ్ కొన్ని ట్రోలింగ్ వీడియోలు మహేష్ బాబు వచ్చాయి. ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత చాలామంది నోట్లో పెట్టుకున్నట్టు అయింది. బాబు సంగతి తెలిసిందే, టక్కరి దొంగ 1 నేనొక్కడిలో ఆల్రెడీ రిస్క్ స్టార్ట్ చేసి ఉన్నాడు. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెంధిల్ కుమార్ మూవీ నుంచి అవుట్ అయిపోయారు. సో కొత్త సినిమాటోగ్రాఫర్ రాబోతున్నారు, వరల్డ్ క్లాస్ సినిమాటోగ్రాఫర్. ఎందుకంటే ఆల్రెడీ RRR, బాహుబలి, మగధీర లాంటి మూవీస్కి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సెంధిల్ కుమార్ సో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, రాజమౌళి గారు కొత్తగా ఉండాలి ఈ మూవీకి సంబంధించిన ఏదైనా కానీ. సో సినిమాటోగ్రఫీ కూడా నేను కొత్త వాళ్ళని తీసుకుని ట్రై చేద్దామని చూస్తున్నా అని చెప్పి సో ఆయన చెప్పడంతో సెంధిల్ గారు పక్కకు తప్పుకోవడం జరిగింది. సో ట్రోలింగ్ చేసిన యదవలకి 50 years, మరికొద్ది రోజుల్లో 50 yearsలో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు రియల్ ఒరిజినల్ స్టంట్ చేయబోతున్నాడు అనగానే ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారా, ఎవరిని ట్రోల్ చేశారో అర్థమవుతుందా? సో ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబుకు సంబంధించిన అప్డేట్. మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మహేష్ బాబు ఫ్యాన్ ఈ వీడియోని లైక్ చేయండి. #SSMB29 అని కామెంట్ చేయండి.